కర్ణాటకలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 13 మంది మరణించారు. ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును లారీ ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో బస్సు పూర్తిగా మంటల్లో కాలిపోగా పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. కర్ణాటకలో ఘోర ప్రమాదం జరిగింది. చిత్రదుర్గం జిల్లా జవరగుండనహళ్లి శివారులో ఓ లారీ డివైడర్ని దాటి ఎదురుగా వస్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును ఢీకొట్టింది. బస్సు డీజిల్ ట్యాంకు మధ్య లారీ ఢీకొనడంతో వెంటనే మంటలు చెలరేగాయి. ఘటనలో లారీ డ్రైవర్ సహా 13 మంది మృతి చెందారు. ప్రైవేటు ట్రావెల్స్ బస్సు బెంగళూరు నుంచి గోకర్ణం వెళుతుండగా సిరా హిరయూరు మధ్య జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఘటన జరిగినట్లు తెలుస్తోంది. ప్రమాదానికి గురైన బస్సు సీబర్డ్ ట్రావెల్స్కు చెందినదిగా గుర్తించారు. బస్సు ప్రమాదం సమాచారం తెలిసిన వెంటనే అధికారులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఘటనా స్థలంలో సహాయక చర్యలు చేపట్టి క్షతగాత్రులను సిరహియూరులోని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాద సమయంలో బస్సులో 32 మంది ప్రయాణికులు ఉన్నారు. వీరిలో 15 మంది మహిళలు, 14 మంది పురుషులు ఉన్నారు.